ఇవాళ డీఓపీటీ ముందుకు వెళ్లనున్నారు ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. రాష్ట్రంలో పలువురు ఏపీ క్యాడర్కు చెందిన అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ క్యాడర్కు చెందిన వారిలో 5 ఐఏఎస్, 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. అయితే ఏపీ క్యాడర్ అధికారులను పంపాలంటూ డీఓపీటీకి లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే తెలంగాణలో ఐఏఎస్ల కొరత ఉంది. 218 మంది ఐఏఎస్ అధికారులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 170 అధికారులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఏపీ క్యాడర్ అధికారులను పంపితే మరింత కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ఇవాళ డీఓపీటీ ముందుకు వెళ్లనున్నారు ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. రాష్ట్రంలో పలువురు ఏపీ క్యాడర్కు చెందిన అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ క్యాడర్కు చెందిన వారిలో 5 ఐఏఎస్, 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. అయితే ఏపీ క్యాడర్ అధికారులను పంపాలంటూ డీఓపీటీకి లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే తెలంగాణలో ఐఏఎస్ల కొరత ఉంది. 218 మంది ఐఏఎస్ అధికారులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 170 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఏపీ క్యాడర్ అధికారులను పంపితే మరికొంత కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ఇవాళ డీఓపీటీ ముందుకు వెళ్లనున్నారు ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. రాష్ట్రంలో పలువురు ఏపీ క్యాడర్కు చెందిన అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ క్యాడర్కు చెందిన వారిలో 5 ఐఏఎస్, 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. అయితే ఏపీ క్యాడర్ అధికారులను పంపాలంటూ డీఓపీటీకి లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే తెలంగాణలో ఐఏఎస్ల కొరత ఉంది. 218 మంది ఐఏఎస్ అధికారులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 170 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఏపీ క్యాడర్ అధికారులను పంపితే మరింత కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, వివరాలేంటి? శ్రవంతి, ఏపీ క్యాడర్ కు సంబంధించినటువంటి అధికారులు తెలంగాణలో పనిచేస్తా ఉన్నారు. అయితే ఐఏఎస్ సంబంధించి 5 మంది అధికారులు ఉన్నారు. ఐపీఎస్ కు సంబంధించి 3 అధికారులు ఉన్నారు. అంటే ఆ ఏపీ క్యాడర్ కు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిసి మొత్తం 8 మంది ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి వీళ్ళు పలు రకాల కారణాలు చెప్తూ దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వాళ్ళు రేజ్ చేస్తున్నారు. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డీఓపీటీకి లేఖ రాశారు. ప్రధానంగా ఇక్కడ ఎక్కడైతే ఈ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఏపీ క్యాడర్కు సంబంధించినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీకి పంపాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి లేఖ రాశారు. అయితే ఈ విషయంలో స్పందించినటువంటి డీఓపీటీ తెలంగాణలో ఉన్న ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ అధికారులకు సంబంధించి మళ్ళీ ఇవాళ పిలిచారు. అయితే ఇవాళ ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది, వీళ్ళకి సంబంధించిన రీజన్స్ ఏంటి అనే దానిపైన ఇవాళ డీఓపీటీ ముందు ఈ అధికారులు చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీకి సంబంధించిన క్యాడర్లు తెలంగాణలో ఎందుకు పనిచేస్తున్నారని అనే దానిపైన ఇప్పటికే డీఓపీటీ ముందు కొంతమంది అధికారులు చెప్పారు. ఇక మరికొంతమంది అంటే అమరపల్లి, రొనాల్డ్ రాస్ లాంటి అధికారులు ఇవాళ ఢిల్లీలో డీఓపీటీ ముందు హాజరవుతున్నారు. హాజరయ్యి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, తర్వాత ఏపీ క్యాడర్ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎందుకుంటున్నారు అనే దానిపైన కూడా పూర్తి వివరాలు డీఓపీటీ ముందు చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో 2 రకాల చర్చ అయితే దీని మీద జరుగుతూ ఉన్నది. అంటే అటు ఏపీలో ప్రభుత్వం చేంజ్ అయింది, ఇటు తెలంగాణలో కూడా ప్రభుత్వం చేంజ్ అయింది. అయితే ఈ 2 అంటే ఏపీ తెలంగాణలో కూడా గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కు అనుకూలంగా పనిచేశారు కొంతమంది అధికారులు అనేది చెప్పేసి ఒక చర్చ ఉంది. కాబట్టి ఇక్కడ ఇటు తెలంగాణలో అటు ఏపీలో 2 ప్రభుత్వాల్లో కూడా సీఎం కు సంబంధించినటువంటి సపరేట్ ఒక టీము అంటే అధికారులను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏపీ క్యాడర్ కు సంబంధించినటువంటి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి అధికారులను పంపాలని చెప్పేసి ఏపీ నుంచి డీఓపీటీకి లేఖ రాసిన దానికి ప్రధాన కారణం ఇదే అని కూడా పెద్ద చర్చ చేస్తుంది. అదే వాస్తవానికి తెలంగాణలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా అధికారులు ఉన్నారా, ఐఏఎస్ అధికారులు ఉన్నారా అంటే లేరు. ఇప్పటికే తెలంగాణలో కూడా చాలా షార్టేజ్ ఉంది. వాస్తవానికి 218 మంది ఐఏఎస్ అధికారులు తెలంగాణలో ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కేవలం 170 మంది మాత్రమే తెలంగాణలో, ఈ 170 మంది మాత్రమే ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఇంకా చాలా కొరత ఉన్నది. మరి ఇక మిగతాకు సంబంధించి ఏపీ క్యాడర్కు సంబంధించినటువంటి అధికారులు ఒక ఐఏఎస్ సంబంధించి 5 మంది ఉన్నారు. కాబట్టి ఒకవేళ వీళ్ళు కనుక పోతే డీఓపీటీ కనుక ఆదేశాలు జారీ చేసి ఏపీకి కనుక పొమ్మని చెప్తే ఇందులో మళ్ళీ ఉన్న దాంట్లో కూడా 5 మంది అధికారులు షార్టేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్ గా తెలంగాణలో కూడా పలు శాఖలకు సంబంధించిన దాంట్లో కొంత ఈ కొరత అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మరి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, డీఓపీటీ ముందు వీళ్ళు ఏం చెప్పుకుంటారు, డీఓపీటీ
డిఓపిటి ఏం చెప్పే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఇటు తెలంగాణలో అటు ఏపీలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారుల మధ్య దీని మీద కొంత చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ అధికారులంతా కూడా డిఓపిటి ముందు హాజరయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు పోలేకపోయారు అనే దానిపైన కూడా ఇవాళ చెప్పే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఇటు తెలంగాణలో అటు ఏపీలో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మరి ఏం చేస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక తెలంగాణ క్యాడర్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఏపీలో 3 ఐఏఎస్ అధికారులు ఉన్నారు. సో వాళ్ళను కూడా ఇక్కడ పిలిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖలో డిఓపిటికి రాసినటువంటి లేఖలో మాకు ఏపీ క్యాడర్ కు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళందరినీ ఏపీకి పంపండి, ఏపీలో ఉన్నటువంటి తెలంగాణ క్యాడర్ కు సంబంధించిన వాళ్ళను ఇమీడియట్ గా మేము తెలంగాణకు పంపిస్తామని చెప్పేసి అందులో చాలా స్పష్టంగా లేఖలో రాశారు. కాబట్టి చూడాలి మరి ఇవాళ డిఓపిటి ముందు వీళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తారు, డిఓపిటి ఎలా స్పందిస్తుంది చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.